ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మనకి 2025 సంవత్సరంలో అక్టోబర్ 25వ తేదీ శనివారం రోజున నాగుల చవితి పండుగ అయితే వచ్చిందండి. 26వ తేదీ నాగుల పంచమి పండుగ అయితే వచ్చింది. ఈ రెండు రోజులు కూడా చాలా విశేషమైనవండి. ఈ రోజుల్లో పుట్ట దగ్గరకు వెళ్ళి పూజ చేసుకునే వాళ్ళు తప్పకుండా కొన్ని పూజా సామాగ్రిని కనుక మీరు సిద్ధం చేసుకున్నట్లయితే ఎటువంటి హడావిడి పడకుండా ప్రశాంతంగా పూజ చేసుకోగలరండి. ఆ పూజా సామాగ్రి ఏమిటో అన్నీ కూడా క్లియర్గా నేను ఈరోజు వీడియోలో తెలియజేస్తున్నాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా అయితే ఈ సామాగ్రి చెప్పే ముందు ఎవరైతే నా వీడియోని ఇప్పుడు కనుక చూస్తున్న వాళ్ళు తప్పకుండా నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఇవి వచ్చేసి సద్దలు. ఈ సద్దలను అయితే వెంటనే మీరు కొనుక్కొచ్చి మీరు నీళ్ళల్లో నానబెట్టి ఒక 6 అవర్స్ నానిన తర్వాత మీరు ఆ సద్దల్ని ఒక మూటలో కట్టి మొలకలు వచ్చేంత వరకు అయితే మీరు ఈ విధంగా చేసుకోండి. ఎందుకు చెప్తున్నాను అంటే నాగులకి అంటే నాగేంద్ర స్వామికి ఈ సద్దలు అనేటివి నైవేద్యంగా పెడతారండి. ఇలా సద్దలను నైవేద్యంగా పెట్టడం వలన జాతకరీత్యా ఎలాంటి దోషాలు ఉన్నా పోతాయి, అలానే సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది. ఇలాంటివన్నీ కూడా మనకి ఒక గొప్ప ఫలితాలు అనేటివి వస్తాయండి. కాబట్టి ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో వాళ్ళు వెంటనే చేయవలసిన పని అయితే ఇదండి. ఒకవేళ మీరు ఈ వీడియోని లేట్గా చూశారు అంటే 25వ తేదీ శనివారం రోజు ముందు రోజు చూస్తే శుక్రవారం రోజున రాత్రే మీరు సద్దలను నానపెట్టుకోండి. లేదు ఒకవేళ శనివారమే చూశారు అని అనుకుంటే ఎర్లీ మార్నింగ్ అయినా సరే మీరు కుదిరితే 4:30, 5 లోపల మీరు కొద్దిగా గోరువెచ్చని నీళ్ళల్లో ఈ సద్దలను అయితే నానపెట్టుకోండి. శనివారం పూజ చేయడం మిస్ అయిన వాళ్ళు ఆదివారం రోజు పూజలో కూడా మీరు ఈ సద్దలను అయితే నానపెట్టుకున్నట్టువి నైవేద్యంగా నివేదించుకోండి, చాలా మంచిది. ఇప్పుడైతే పూజకు ఏ సామాగ్రిని సిద్ధం చేసుకోవాలో వాటిని అయితే నేను తెలియచేస్తున్నాను. నేనైతే ఎలా చేస్తానంటే ఏదైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ముందుగా ఇప్పుడు ప్రత్యేకంగా కార్తీక మాసం వచ్చేస్తుంది అంటే ఖచ్చితంగా మనం పూజా సామాగ్రి మొత్తం కూడా గుడికైతే తీసుకెళ్లాల్సి ఉంటుందండి. మనకి మార్కెట్లో మసాలా డబ్బాలు అనేవి ఉంటాయండి, పెద్ద పెద్ద సైజెస్లో ఉంటాయి, చిన్న చిన్న సైజెస్లో ఉంటాయి. నేనైతే ఎప్పుడు కూడా ఇలాంటి పెద్ద డబ్బాల్లోనే పసుపు కుంకుమ ఇవన్నీ కూడా స్టోర్ చేసుకొని నేను టెంపుల్స్కి అయితే వెళ్ళి దీపారాధన అనేది చేసుకుంటానండి. కొంతమంది తాంబూల తట్లో పెట్టుకుంటారు, కొంతమంది పూజ బుట్టలు అనేటివి ఉంటాయండి వాటిల్లో పెట్టుకుంటారు, మరి కొంతమంది సంచుల్లో అంటే చిన్న చిన్న కవర్స్లో కూడా తీసుకెళ్తూ ఉంటారండి. మీరు ఎందులో తీసుకెళ్ళినా సరే ఈ ఐటమ్స్ అన్నీ ఉండేలాగైతే చూసుకోండి. ముందుగా అయితే పసుపు అండి, తర్వాత కుంకుమ, తర్వాత బియ్యపిండి. ఈ బియ్యపిండి అనేది మనము పుట్ట దగ్గర నీళ్లు చల్లి పసుపు ఇవంతా వేసిన తర్వాత బియ్యపిండితో ముగ్గు అనేది వేస్తారండి. ఆ ముగ్గు మీద దీపారాధన చేస్తారు కాబట్టి బియ్యపిండి అనేది చాలా అవసరం అండి. తర్వాత తెల్ల దారం అండి. ఈ దారం అనేది ఎందుకంటే మనం పుట్ట పూజ అంతా అయిన తర్వాత పుట్ట చుట్టూ మనము అంటే ఒక 3 చుట్లు కానివ్వండి లేదా 9 చుట్లు కానివ్వండి, కొంతమంది 21 చుట్లు, ఇవన్నీ కూడా చుట్టి పూజ అనేది చేసుకుంటారండి. అంటే అది దారం చుట్టడానికి కూడా ఒక సిగ్నిఫికెన్స్ అయితే ఉందండి. అలా దారం చుట్టినంతసేపు కూడా మీ యొక్క పూజలు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వీకరిస్తారు అని ఒక నమ్మకం అండి. పూజ అంతా అయిన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ దారాన్ని 3 పోగులుగా తెంచాలండి. తెంచిన తర్వాత ఆ దారం కొద్దిగా మీరు పూజ ఎవరైతే చేస్తారో వాళ్ళు కూడా చేతికి ధరించవచ్చండి, మీ కుటుంబ సభ్యులు కూడా అయితే ధరించవచ్చు. తర్వాత పూలు అండి, తర్వాత కర్పూరం, గంట, ప్రమిదలు అయితే మట్టి ప్రమిదలు అయితే ఒక 2 కానీ లేదా ఒక 3 కానివ్వండి తీసుకోండి. పూజలో అయితే మీరు దీపాలు అనేటివి ఎక్కువ పెట్టుకున్నా కూడా చాలా మంచిదే. తర్వాత దీపారాధనకైతే మనకి నూనె, ఆవు నెయ్యి కానీ లేదా నువ్వుల నూనె కానీ లేదు అంటే కొబ్బరి నూనె ఉన్నా సరే మీరు దీపారాధన చేసుకోవచ్చండి. ఒత్తులు, నార్మల్ ఒత్తులు కానివ్వండి లేదా పువ్వొత్తులు కానివ్వండి మీరు తీసుకెళ్ళచ్చండి. తర్వాత అగరబత్తులు, ముఖ్యంగా అగ్గిపెట్టి అనేది చాలా అవసరం అండి. ఎందుకంటే పక్కన వాళ్ళని అడగకుండా మనం ప్రశాంతంగా చేసుకోవచ్చండి, కాబట్టి అగ్గిపెట్టి అనేది తప్పకుండా పెట్టుకోండి. కయ్యొత్తులు అంటారండి. కయ్యొత్తులు అంటే మనము ఈ దూదిని నూనెలో ముంచుకొని మనం అక్కడికి వెళ్ళి పుట్ట దగ్గర అయితే వెలిగిస్తూ ఉంటారండి. అలానే దూది వస్త్రం స్వామివారికి ఆభరణంగా మనం పుట్ట మీద దీపారాధన చేసేటప్పుడు పసుపు కుంకుమ వేసేటప్పుడు ఈ దూది వస్త్రాన్ని అయితే పుట్టు మీద అయితే ఆభరణం లాగా అయితే వేస్తారండి. అలానే నైవేద్యంగా చిమ్మిలి పిండి, చలివిడి పిండి, అలానే వడపప్పు, ఆవు పాలు అనేటువంటి పుట్టలో పోస్తూ ఉంటారు. సో ఆవు పాలు తీసుకెళ్ళాలి. కొంతమంది పుట్టలో గుడ్డు కూడా వేస్తూ ఉంటారండి, సో గుడ్డులు కూడా మీరు తీసుకెళ్ళండి. అలానే కొంతమంది తాంబూలంగా ఆకు వక్కలు, అలానే అరటి పండ్లు లేదా మీ శక్తి కొలది కొన్ని పండ్లను కూడా తీసుకెళ్తారండి. ఏవైతే దొరికితే అరటి పండ్లు అయితే అరటి పండ్లు, యాపిల్ పళ్ళు, జామకాయలు, బత్తాయిలు ఏవైతే మీకు దొరుకుతాయో ఆ పండ్లను అయితే మీరు తీసుకెళ్ళండి. సో ఇంకా ఒక చెమ్ము నీళ్ళను కూడా తీసుకెళ్ళండి. కొంతమంది బాటిల్స్లో కూడా నీళ్ళు
తీసుకెళ్ళండి. ఎందుకంటే కొన్ని దగ్గరలో పుట్టలు ఉన్న దగ్గర నీళ్ళు అనేటివి దొరకడం చాలా కష్టమైపోతుందండి. సో కాబట్టి మీరు ఒక చెమ్మునైతే తీసుకెళ్ళండి. స్టీల్ది కానివ్వండి లేదా ఇత్తడిది కానివ్వండి, రాగిది కానివ్వండి, ఏదైతే మీరు తీసుకెళ్తారో అది తీసుకెళ్ళండి. నీళ్ళనైతే ఖచ్చితంగా తీసుకెళ్ళండి. ఇవి అయితే ముఖ్యంగా మీరు తీసుకెళ్లాల్సినటువంటి ఐటమ్స్ అండి. మీకు ఈ వీడియో అనేది ఉపయోగపడింది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తానండి. ఓకే అండి, నేను మరొక మంచి వీడియోతో మీ ముందైతే ఉంటాను. సర్వే జనః సుఖినో భవంతు. స్వస్తి.